నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం నేను ఇస్మాయిల్ తిరుపతి ఘటనపై సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ను ఇప్పుడు చూద్దాం ఒకరేమో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకునేటువంటి పనిలో పడ్డారు మరొకరు క్షమాపణల పేరుతో డ్రామాలు మొదలుపెట్టేశారు కానీ ఎవరు కూడా ఆ రోజు ఏం జరిగింది ఎందుకు తొక్కిసలాట జరిగింది అనే దానిపై నిజం చెప్పడానికి ధైర్యం చేయడం లేదు ఎందుకు ఆ రోజు పద్మావతి పార్కులో అంతమంది చిన్న పిల్లలను మహిళలను పెద్దలను అక్కడ చలిలో చీకట్లో పెట్టారు అనే దానిపై వాస్తవం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు నిజంగానే ఆ రోజు అన్ని వేల మందిని ఒక పార్కులో పెట్టడం వల్లే ఈ దుర్ఘటన మొత్తం జరిగిందా దీనికి సంబంధించి సాక్షి టీవీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఆ రోజు చలిలో వణుకుతూ ప్రజలందరూ మమ్మల్ని బయటికి పంపించండి అని ఆర్తనాదాలు చేస్తుంటే ఎందుకు పోలీసులు వినిపించుకోలేదు ఒక్కసారిగా ప్రజలు బయటికి వచ్చేటువంటి ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది కానీ ఆ తొక్కిసలాటకు ముమ్మాటికి పోలీసులదే కారణం టీటీడీ అధికారులు టీటీడీ పెద్దలే దీనికి బాధ్యత వహించాలి దీనికి సంబంధించి ఒళ్ళు గగుర్పొడ్చే సాక్ష్యాధారాలతో అంతకంటే ఎక్కువ ఆందోళన కలిగించేటువంటి ప్రజల వాయిస్లతో సాక్షి టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ జనవరి 8వ తేదీన బుధవారం రోజు పెద్ద ఎత్తున తిరుపతికి భక్తులు వచ్చారు స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు పూర్తిగా దర్శనం చేసుకోవాలని వాళ్ళంతా కూడా తిరుపతి దగ్గర ఏర్పాటు చేసినటువంటి 8 కేంద్రాలకు చేరుకున్నారు అందులో బైరాగి పట్టెడ అనేటువంటిది కూడా ఒక కేంద్రం దాదాపు 10 కౌంటర్లు అక్కడ ఉన్నాయి ఉదయం 10 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చారు రాత్రికల్లా దాదాపు 8,000 మంది అక్కడికి చేరుకున్నారనేటువంటిది ఒక అంచనా అయితే ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా అక్కడే ఉన్నటువంటి పద్మావతి పార్కులోకి పోలీసులు పంపించారు ఆ తర్వాత ఒక్కొక్కరుగా మొత్తం పార్కులో పోలీసులు వాళ్ళని నింపేశారు ఆ తర్వాతనే అక్కడ తొక్కిసలాట జరిగింది తిరుపతి తొక్కిసలాట వెనుక ఏం జరిగింది అని సాక్షి చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఒళ్ళు గగుర్పరిచేటువంటి నిజాలు బయటకు వచ్చాయి అవేంటో ఒకసారి చూస్తే ప్రజలందరూ ఇంత నిర్లక్ష్యం అని అనుకుంటారు ఆ అంశాలను ఒకసారి మనం చూద్దాం తొక్కిసలాట వెనుక ఏం జరిగింది బైరాగి పట్టెడలో 8 గంటల పాటు పార్కులోనే బందీ అయినటువంటి భక్తులు ఇది ఒక పెద్ద వాస్తవం 8 గంటల పాటు భక్తులు ఎందుకు ఒక పార్కులో బందీ అయ్యారు అనేటువంటి వాస్తవం తెలితే ఈ మొత్తం తొక్కిసలాట వెనుక ఉన్నటువంటి నిర్లక్ష్యం బయటపడిపోతుంది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కావచ్చు లేకుంటే డిప్యూటీ సీఎం కావచ్చు అక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు డిఐజీ కావచ్చు టీటీడీ చైర్మన్ కావచ్చు టీటీడీ ఈవో కావచ్చు ఎవరు కూడా తొక్కిసలాట ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అని ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు కేవలం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని ఒక విచారణ కమిటీ మాత్రం వేసేసి వదిలేశారు కానీ 8 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి బైరాగి పట్టెడలో ఉన్నటువంటి పద్మావతి పార్కులో దాదాపు వేల సంఖ్యలో 5-6 వేల మందిని 8 గంటల పాటు పూర్తిగా వాళ్ళను బందీ చేసేశారు ఏదైతే పద్మావతి అమ్మవారికి సంబంధించిన పార్క్ ఉందో ఆ పార్కులోకి వేసేశారు పార్కుకు ఒకటే గేట్ ఉంది ఆ పార్కులో ఎక్కడ కూడా పెద్దగా లైట్లు ఏర్పాటు చేయలేదు ఆ పార్కులోకి జనాన్ని తోసేయడం స్టార్ట్ అయింది ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది దాదాపు రాత్రి 8 గంటలకు తొక్కిసలాట జరిగే వరకు కూడా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇక తర్వాత చూసుకుంటే కనీసం టాయిలెట్స్కు కూడా వెళ్ళనివ్వకుండా మహిళలను సైతం గంటల పాటు చీకట్లో ఉంచేసినటువంటి అధికారులు లోపల కనీసం టాయిలెట్స్ లేవు ఉదయం 10 గంటలకు వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్లకు ఆహారం లేదు నీళ్లు లేదు కుర్చీలు లేవు టెంట్లు లేవు ఎటువంటి కనీసమైనటువంటి వసతులు కూడా లేవు మహిళలకు టాయిలెట్స్ కూడా లేవు వాళ్ళు మేము బయటికి వస్తామంటే మీరు బయటికి వస్తే మళ్ళీ లోపలికి అలో చేయమనేటువంటి కండిషను చాలా కర్కశంగా అక్కడ ఖాకీలు చెప్పడంతో వాళ్ళందరూ లోపలనే ఉండిపోయారు దాదాపు రాత్రి 8 గంటలకు తొక్కిసలాట జరిగే వరకు కూడా ఎవరు టాయిలెట్స్కి వెళ్లకుండా లోపలనే చిక్కుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కూర్చున్న భక్తులకు రాత్రి 7 గంటలకు ఇంకెంతకాలం లోపల ఉండాలి మమ్మల్ని క్యూ లైన్లోకి వదిలిపెట్టండి అని చెప్పడం అనేటువంటి నిరసన 7 గంటలకు స్టార్ట్ అయింది 7 గంటలకు అక్కడ ఉన్నటువంటి పోలీసులను ఎవరైతే 4-5 బయట పోలీసులు ఉన్నారో వాళ్ళకి చెప్పి సార్ మనల్ని బయటికి పంపించండి చీకటి అవుతుంది లోపల ఏం పురుగు పుట్ర ఉందో మాకు తెలియదు బయటికి పంపించండి అని భక్తులు ఒక్కొక్కరుగా అక్కడ గేట్ దగ్గరకు వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు చాలామంది చీకట్లో ఉండలేక టాయిలెట్స్కు వెళ్ళే దారి లేక చెల్లో వణుకుతూ ఆకలితో సహనం నశించి బయటకు వచ్చేందుకు భక్తులు ఆర్తనాదాలు చేశారు ఫస్ట్ వాళ్ళను అడిగారు ప్రాధేయపడ్డారు లేదు మమ్మల్ని వెంటనే బయటికి పంపించండి మేము కనీసం నీళ్ళన్న తాగుతాము భోజనానికన్నా చేసుకుంటాము అనేటువంటి మాటలు స్టార్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి పోలీసుల దగ్గర నిరసన వ్యక్తం చేయడం అనేటువంటిది దాదాపు 7:20 7:30 ప్రాంతంలోనే స్టార్ట్ అయింది భక్తులు లోపలే ఉండాలి భోజనాలు పంపిస్తామంటూ రాత్రి 12 గంటల వరకు టికెట్ల పంపిణీ అంటూ మైకులో పోలీసులు అనౌన్స్మెంట్ చేశారు ఇక ఒకవైపు భక్తుల నుంచి ప్రెషర్ అవుతుంది వాళ్ళు భక్తులు విజ్ఞప్తులు చేయడము ఆ తర్వాత నిరసన చేయడం స్టార్ట్ అయిన తర్వాత పోలీసులు ఒక హ్యాండ్ మైక్ తీసుకొచ్చి మీరు లోపలే ఉండండి 12 గంటలకు మీకు టికెట్లు ఇస్తాము కావాలంటే అప్పటి వరకు మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాము అనేటువంటిది దాదాపు 8 గంటల సమయంలో స్టార్ట్ చేశారు అప్పటికే ఉదయం 10 గంటల నుంచి లోపలికి వెళ్ళారు అప్పటి వరకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు రాత్రి భోజనం పెడతారు అంటే ఎవరికి నమ్మకం కలుగుతుంది భక్తుల్లో కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమైంది కనీసం ఒకరి ఫేస్ ఒకరికి కనబడలేదు రెండే లైట్లు ఉన్నాయి చీకటి ఉంది కప్పలు పురుగులు ఉన్నాయి ఎటువంటి పాము లాంటిది ఒక ప్రమాదకరమైనది వస్తే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ చిన్నపిల్లలను తీసుకొని ఉన్నారు మమ్మల్ని బయటికి పంపించండి అని వాళ్ళ ఆందోళనలు చాలా గట్టిగా వినిపించడం స్టార్ట్ చేయడం జరిగింది ఇది దాదాపు 8 గంటల ప్రాంతం రాత్రి 8 గంటల ప్రాంతం
లేదు మరో 4 గంటలు అదే నరకంలో ఉండలేమంటూ పోలీసులతో భక్తులు వాగ్వాదం చేశారు. కంటిన్యూషన్గా వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు, మమ్మల్ని పంపించేయండి, ఇంకో 4 గంటలంటే మాత్రం కాదు, బయటికి వస్తాం, కనీసం టికెట్లు క్యూనెల తర్వాత వదిలిపెట్టాను, కానీ ఈ పార్క్ నుంచి మమ్మల్ని బయటికి పంపించండి అనేటువంటిది వాళ్ళు పోలీసులకు రిక్వెస్ట్ చేసుకున్నటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో బయటకు వచ్చేందుకు భక్తులు సాహసం చేశారు. దాదాపు 6:30-7 గంటల నుంచి స్టార్ట్ చేసిండు, 8 అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని బయటికి అలో చేయమని చెప్తున్నారు. చాలామంది మహిళలు మాకు చెస్ట్ పెయిన్ అవుతుంది, ఇక్కడ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఏమవుతుందంటే ఆ గేట్ దగ్గరికి మనం చూసుకుంటే గేటు ముందట వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు, ఫస్ట్ లైన్ వాళ్ళు. వెనుక వాళ్ళు తొందరగా ముందుకు రావాలనేటువంటి ఆలోచన, తమ ముందున్నటువంటి లైన్కు తమ లైన్కు మధ్యలో ఎవరు రావద్దనేటువంటి ఒక ఆలోచనతో ఒకరినొకరు ప్రెస్ చేసుకుంటున్నారు. పోలీసులు ఎవరు కూడా పార్క్ లోపలికి వెళ్ళలేదు. పోలీసులు వెళ్ళి పార్కులో కూర్చుండి వాళ్ళందరికీ బారికేడ్లలాగా ఏర్పాటు చేసి ఇక్కడ 20 మంది కూర్చోండి, అక్కడ 20 మంది కూర్చోండి అంటే ప్రమాదం ఉండేది కాదు. పోలీసులు మాత్రం హాయిగా బయట ఉన్నారు, వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు, టీ తాగుతున్నారు, భోజనం చేసుకుంటున్నారు. వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్తే కొంతమంది వెకిలిగా కూడా మాట్లాడారనేటువంటిది అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. కానీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రము టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. మనకు చాలా స్పష్టంగా చేస్తూ దాదాపు 10 అడుగులు ఉన్నటువంటి ఆ పార్కు కూడా దూకి బయటకు వచ్చేందుకు సాహసించిన భక్తులు. ఇంత దారుణమైనటువంటి ఒక తొక్కిసలాట జరగడానికి ప్రధానమైనటువంటి కారణం 8 గంటల పాటు వాళ్ళని అక్కడ పూర్తిగా కిక్కిరిసి ఉండే విధంగా ఒక జలియన్వాలా బాగ్కి సంబంధించిన గ్రౌండ్లో కుక్కినట్టు వాళ్ళని కుక్కేయడం అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ క్రమంలో అందరూ కూడా మేము బయటికి వచ్చేస్తామనేటువంటి క్రమంలో ఒక మహిళ తనకు విపరీతమైన చెస్ట్ పెయిన్ అవుతుంది, నేను పడిపోయేటట్టున్నాను అనేటువంటి చెప్తున్నది. అప్పటికి ఆమె పడిపోయింది. ఆ తర్వాత ఒకరికొకరుగా బయటిగా వేగంగా రావాలని ఒక పెద్ద గేటుకు, ఏదైతే ఒక ఇనుప పెద్ద గేటు ఉందో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న గేటు గుండా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పడిపోవడము ప్రత్యక్ష సాక్షులు, మనం అది కూడా వినిపిస్తాం కాసేపట్లో. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళందరూ వేగంగా బయటికి రావాలనేటువంటి ప్రయత్నంలో పూర్తిగా ఒకరి మీద ఒకరు పడిపోవడంతో ఈ దారుణమైనటువంటి సంఘటన, ఈ దారుణమైనటువంటి తొక్కిసలాట జరిగింది. అంటే 7 గంటల నుంచి గంటన్నర పాటు వాళ్ళు ఒక విజ్ఞప్తి నుంచి, ఒక వాగ్వివాదం నుంచి, ఒక సాహసం వరకు, ఆ తర్వాత జరిగినటువంటి ఒక విషాదం వరకు ఈ గంటన్నర ప్రయాణం అనేటువంటిది చనిపోయిన వాళ్ళు చేసినటువంటి ప్రయాణం. చివరికి ఇక పూర్తిగా తొక్కిసలాట ప్రారంభమైపోయింది. ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు, ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఒకరిద్దరు కానిస్టేబుల్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సార్ ప్రమాదకరంగా ఉంది సిచ్యువేషన్, గేట్లు తీయకపోతే ఇంకా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనేటువంటి దాంట్లో ఒకటేసారి 2 పెద్ద గేట్లు తీసేసి తమ దగ్గర ఉన్నటువంటి ఒక గన్ మైక్లో వాళ్ళు అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు. 2 గేట్లు అప్పటికి తీశారు, కానీ జరగాల్సినటువంటి డ్యామేజ్ పూర్తిగా అప్పటికే జరిగిపోయింది. 10-15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అందులో 5 మంది అప్పుడే చనిపోయారు. ఇంకా ప్రమాదం పెద్దదవుతుందని ఒకరిద్దరు అక్కడ ఉన్నటువంటి సీనియర్ కానిస్టేబుల్ స్థాయి వాళ్ళే కానీ సీనియర్స్ అధికారులకు చెప్పిన తర్వాత అప్పుడు డోర్లు తెరవడం జరిగింది. ఇది దాదాపు 8:30 8:40 ప్రాంతంలో డోర్లు తెరిచినటువంటి దృశ్యాలు మనకు వీడియో రికార్డింగ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు తలుపులు తెరిచిన భక్తులను బయటకు పంపే సమయానికే తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ 30 మంది భక్తులు, పూర్తిగా 15 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇంకో 15 మంది గాయాలయ్యాయి, చేతులు కాళ్ళు విరిగినటువంటి సిచ్యువేషను. 30 మంది అప్పటికే పూర్తిగా వాళ్ళ కోసం అంబులెన్స్ల కోసం వెతుకున్నారు. ఒక అంబులెన్స్ అక్కడ లేదు. అంబులెన్సెస్ 40 నిమిషాల తర్వాత వచ్చాయనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఆసుపత్రికి తరలించే 6 భక్తులు అక్కడిక్కడే చనిపోయారు. సో 30 మంది పూర్తిగా గాయపడ్డారు, 15 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. డాక్టర్ అంబులెన్స్ వాళ్ళు లోపలికి ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలామంది అక్కడే చనిపోయారనేటువంటి డిక్లేర్ చేశారు. మిగిలిన వాళ్ళను దాదాపు 40-45 నిమిషాల తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేదు చాలామందిని. కొంతమంది తమను తాము సమాలించుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఏదైతే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో జాయిన్ కావడం వల్ల కొన్ని ప్రాణాలు దక్కాయని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు మనం చూడబోతున్నాం ఈ ఎపిసోడ్లో. సో డెఫినెట్గా ఒక నిర్లక్ష్యం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఒక నిర్లక్ష్యానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇది మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఏదో విధంగా సంవత్సరం పాటు తమను తాము ప్రిపేర్ చేసుకొని అప్పో సొప్పో చేసి దేవుణ్ణి చూసుకోవాలని ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు భక్తులు, దేవుణ్ణి చూడడానికి వచ్చినటువంటి భక్తులు, వాళ్ళను పార్కులో పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి ఆలోచన ఏ అధికారికి వచ్చింది, ఎందుకు వచ్చింది? డెఫినెట్గా ఇటువంటి అధికారిని ఇమీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. కేవలం సస్పెన్షన్తో మాత్రమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇందులో ఒక మనిషిని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు డెత్ అనేటువంటి ఒక ఉంటుంది, మన ఒక సెక్షన్ ఉంటుంది. అటువంటి సెక్షన్ను మనం చూసాం సంధ్యా థియేటర్లో జరిగినటువంటి దాంట్లో అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి సెక్షన్ ఇది. కనీసం ఈ సెక్షన్ అన్నా పెట్టారా? మర్డర్ కేసు పెట్టకపోయినా కానీ కనీసం వాళ్ళ చావు కారణమయ్యారనేటువంటి సెక్షన్ కూడా ఇప్పటివరకు ఒక అధికారి మీద పెట్టలేదు. ఇంతటి దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఇది మొత్తం ఒక నిర్లక్ష్యం. ఎక్కడి నుంచి అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి కనీసం ఎటువంటి జాగ్రత్తలు జరుగుతున్నాయి? ఒక టీటీడీ సంబంధించినటువంటి చైర్మన్ కొత్తగా వచ్చారు, అతను ఏమైనా చూస్తున్నా లేదా అని ముఖ్యమంత్రి అడిగారా? ఈవో అదేవిధంగా టీటీడీ చైర్మన్ మధ్య ఎటువంటి గొడవ జరిగిందో ముఖ్యమంత్రి సమక్షంలోనే మీడియాలోనే కనిపిస్తోంది. కనీసం జిల్లా ఎస్పీ ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారా? మొత్తం అయిపోయిన తర్వాత 9:45 అప్పుడు జిల్లా ఎస్పీ, టీటీడీ ఈవో
వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఎంతమంది చనిపోయారు, ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకునేటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం నేను చెప్పినటువంటి వాస్తవాలకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి దానికి ప్రతి దృశ్యాన్ని మీకు చూపెడతాను. ప్రతి దృశ్యం ఎక్కడ ఏం జరిగింది అనేటువంటిది ప్రతి దృశ్యము అదేవిధంగా టైంతో సహా ప్రజల మాటల్లోనే మీకు చూపెడతాను. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి విచారణ చేసి నిజాలు బయట పెడతామనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ మనం ఒక డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. ప్రతి మనిషికి సంబంధించినటువంటి ఒక ఉనికి కావచ్చు, ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళినా కానీ అది రికార్డ్ అవుతున్నటువంటి ఒక యుగంలో బతుకుతున్నాం. అటువంటి విజువల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి సాక్ష్యాధారాలు ఎక్కడున్నాయని ప్రభుత్వం అని అడుగుతుంది కదా. చాలా సాక్ష్యాధారాలు ప్రజల సెల్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ల నుంచే కొన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చాను, వాటిని మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. పార్కులోకి భక్తులు ఉదయం 10 గంటలకు వెళ్తున్నటువంటి దృశ్యం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. పార్కు లోపలికి ఇదంతా కూడా ఇది ఎక్కడైతే బైరాగి పట్టెడల దగ్గర ప్రాంతంలోని ఎంజిఎం స్కూల్ పక్కన మనం దీన్ని చూసుకుంటే ఇప్పుడు ఏదైతే విజువల్ పోలీస్ కనబడుతున్నాడో అతనికి లెఫ్ట్ సైడ్ వైపు చూసుకునేటువంటి ప్రాంతం మొత్తం కూడా పార్కు. మీరు పార్కులో కూర్చోమని ఉదయం 10 గంటల సమయంలో ఇది మీరు పార్కులో కూర్చోండి సార్, మీరు పార్కులోకి రండి, పార్కులో కూర్చోండి అనేటువంటిది మనం వాళ్ళందరినీ కూడా పార్కులోకి పంపిస్తున్నారు. మీరు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు అనేటువంటిది. ఆ పార్కుకు ఒక హోల్డింగ్ పాయింట్ అనేటువంటి ఒక పేరు పెట్టారు. హోల్డింగ్ పాయింట్ అనేటువంటిది ఒక గ్రౌండ్ లాగా ఉండాలి, విశాలంగా ఉండాలి. దానికి సంబంధించి వాళ్ళు కూర్చోడానికి షామియానాలు ఉండాలి, కనీసం చైర్స్ ఉండాలి. చీకటి పడుతుందని తెలుసు, రాత్రి 12 గంటలకు వాళ్ళకు పూర్తిగా ఈ టికెట్స్ అనేటువంటిది 12 గంటల తర్వాత ప్రారంభమవుతుందని తెలుసు. లైట్లు ఉండాలి, వాటర్ ఉండాలి, వాళ్ళకి కనీసం బిస్కెట్లు, పాలు, అదేవిధంగా ఏదైనా భోజనం లాంటివి ఉండాలి. ఇదేదీ లేకుండానే పూర్తిగా వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యం. సో ఉదయం నుంచి వాళ్ళు 8:40 వరకు ఇదే ఈ మొత్తం మనం చూసినాం ఏం జరిగింది అనేటువంటి 7 గంటలకు నిరసన, ఆ తర్వాత 8:40 తొక్కిసలాట జరుగుతున్నటువంటి దృశ్యం మనం జరిగిన తర్వాత మనం బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సిపిఆర్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనం చూడొచ్చు, స్థానికులు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు నీళ్ళు ఇచ్చి వాళ్ళని లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 మంది పూర్తిగా అంటే ఉదయం 10 నుంచి రాత్రి 8:40 వరకు నేను సీక్వెన్స్ చెప్తున్నాను. దాదాపు 10 గంటల సమయం, 10 గంటల పాటు వాళ్ళు నరకం అనుభవించి ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చినటువంటి ప్రాంతంలో పడిపోయినటువంటి దుర్ఘటన. నేను అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను అడిగితే తెలిసింది కేవలం 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు సార్, వేల మంది ఉన్నారు, కంట్రోల్ చేయలేకపోయినని ఒక 70 సంవత్సరాల అవ్వ అక్కడ నిన్న నేను వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి మాట. దానికి సంబంధించి కూడా మనం వివరం చూడొచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. ఎంతమంది పోలీసులు ఉన్నారు? 20 మంది ఉన్నారు. 20 మంది ఆడ చాలుతుంది సార్, సరిపోలేదు కదా? సరిపోలేదు. ఈ పక్క జనాన్ని అనుసరిస్తావా, ఇటు జనాన్ని అనుసరిస్తావా, ఇటు అనిపిస్తే అట్టు అనిపించేది. సో 70 సంవత్సరాల అవ్వకు అర్థమైంది, పోలీస్ ఆఫీసర్లకు, ఐపీఎస్లకు, టీటీడీ చైర్మన్కి ఎందుకు అర్థం కాలేదనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. సో డెఫినెట్గా మనం చూడొచ్చు 8:40 ప్రాంతంలో ఈ తొక్కిసలాట అనేటువంటిది చాలా జరిగింది. ఆ తర్వాత వాళ్ళను బయటికి తీసుకుంటే 8:20 నుంచి 8:40 వరకు ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్, కిందలు పడిపోయారు. యువకులు కూడా చాలామంది పడిపోయారు. మనం ఇప్పటివరకు మహిళలకు సంబంధించి మరణం ఎక్కువ చూస్తున్నాం. గాజులు పగిలిపోయిన గాజులకు సంబంధించిన దృశ్యాలు, వాళ్ళు అక్కడ బోర్లా పడిపోయి లేవలేని సిచ్యువేషన్, ఒకరి పక్కన ఒకరు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళకు సిపిఆర్ చేసి కొంతమందిని హాస్పిటల్ పంపేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. తమ వాళ్ళు ఎక్కడున్నారో ఏందో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. అదంతా అయిపోయిన తర్వాత దాదాపు 9:40 మనం చూడొచ్చు పూర్తిగా ఆ డోర్లు ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు లోపలైతే ఎవరైతే ఉన్నారో ఆ పార్కు నుంచి బయటకు వస్తున్నటువంటి, పార్కులో ఎంతమంది జనాలు ఉన్నారనేటువంటి దానికి ఈ దృశ్యం కంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. తన పిల్లాన్ని భుజాల మీద మోసుకొని ఒక తండ్రి వస్తున్నటువంటి దృశ్యం, డోర్ తీస్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు మనం చాలా స్పష్టంగా. ఎందుకు ఈ గేట్లు పెట్టారు, ఎందుకు ఈ పార్కులో బందీ చేశారు అనేటువంటి దానికి సమాధానం లేదు. దాదాపు తెల్లారి 8-8:30 గంటలకు మా ప్రతినిధి తిరుపతి ప్రతినిధి మూర్తి వెళ్ళి అక్కడ దృశ్యాలు షూట్ చేస్తే ఆ పార్క్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అది మనం పార్కులో చూడొచ్చు. ఎందుకంటే అక్కడ రాత్రంతా చనిపోయారు కాబట్టి అక్కడ కొంత బ్లీచింగ్ పౌడర్ అది ఉదయం చల్లిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి 9వ తేదీన ఉదయం ఏదైతే సంఘటన జరిగిన తర్వాత ఉదయం ఏదైతే ఈ పార్క్ నుంచి బయటకు వచ్చి ఈ క్యూ లైన్లోకి వాళ్ళు వెళ్ళాలి. మనం పార్క్ సంబంధించినటువంటి బోర్డు కూడా చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఈ క్యూ లైన్లో వెళ్ళాల్సినటువంటి వాళ్ళను పూర్తిగా ఈ క్యూ లైన్లో ఉండాల్సినటువంటి వాళ్ళను పూర్తిగా తీసుకొచ్చి పార్కులో ఒక విధంగా బందీ చేశారు. మనం చూడొచ్చు ఎందుకు ఈ సంఘటన జరిగిందనేటువంటి దానికి ఈ పార్కులో జనాల్ని పంపించడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి కారణం. ఈ కారణం వెనుక ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఒక క్రిమినల్ చర్యకు పాల్పడ్డారు, ఒక విధంగా మనుషుల ప్రాణాలు తీసేటువంటి ఒక క్రైమ్ చేశారు. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది. భక్తులు ఆ రోజు జరిగినటువంటి ఒక ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పటికీ చిగురుటాకులా వణిగిపోతున్నారు వాళ్ళు. ఆ భక్తులు ఏమంటున్నారు, భక్తులకు సంబంధించినటువంటి మాటలు కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. తన భర్త తీవ్రమైనటువంటి గాయాల పాలే హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆ రోజు ఏం జరిగిందో చెప్పేటువంటి రాజేశ్వరి మనకు చెప్పినటువంటి మాటలు వింటే నిజంగానే అది రికార్డ్ చేసే కెమెరామెన్, ఆ మొత్తం రికార్డ్ చేసేటువంటి రిపోర్టర్ కూడా భయపడిపోయినటువంటి సిచ్యువేషన్. ఒకసారి రాజేశ్వరి ఏం మాట్లాడింది, ఆ రోజు ఆమె ఎలా నరకం అనుభవించింది అనేటువంటిది ఆమె చెప్తుంది. ఒకసారి చూద్దాం.
వందల వరకు వచ్చినాము, నడుచుకుంటూ వచ్చినాము. రామచంద్రం మండలం అది. అక్కడ నుండి నడుచుకొని ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం దర్శనం అయితే అయింది. ఈసారి అయితే చాలా ఇబ్బంది పడినాము. చాలా వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నాము. పోలీసు వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. వాటర్ లేదు, ఫుడ్ లేదు. అక్కడ చీకట్లోనూ చీకట్లో చాలా బాధపడ్డాము. అక్కడైతే మేము మా ఊరిలో ఒకరే కదా కంపౌండ్ లోపల ఉన్నామని చెప్పి పార్క్ లోపల ఉన్నాము. మా తర్వాత వెనకాల వాళ్ళు వీళ్ళు పక్క సైడ్ వాళ్ళంతా ఎక్కేసి వచ్చినారు గేట్ లోపల. ఒక 2000 మంది దాకా ఉండిపోయింటారు లోపల మాత్రమే. మాకు నీళ్ళు తాగేదానికి లేదు, అన్నం తినడానికి లేదు, వాష్రూమ్ పోలన్నా లేదు. అక్కడ ఏం కానీ సౌకర్యం లేదు, క్యూ లేదు. కనీసం వాష్రూమ్కి వెళ్ళాలంటే లేదు, అదేవిధంగా నీళ్లు తాగడానికి లేదు, భోజనం లేదు, నడుచుకుంటూ వచ్చారు. తర్వాత వీళ్ళందరూ కూడా గోవిందమాల వేసుకున్నటువంటి వాళ్ళు. సాధారణంగా గత 5 ఏళ్లలో గోవిందమాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆటంకం లేకుండా ఫ్రీగా దర్శనం అయిపోయింది. వీళ్ళందరూ నడుచుకుంటూ వచ్చి ఉదయం నుంచి అక్కడ వాళ్ళకుండి పోలీసులు దెబ్బలు తిన్నారు, చీకట్లో ఉన్నారు, కనీసం భోజనం లేదనేటువంటి మాట చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పింది రాజేశ్వరి, ఒకసారి చూద్దాం. అందరం ఫ్రంట్లోనే కూర్చున్నాం. వాళ్ళు గేట్ తీనేలేదు. లాస్ట్ మంత్లో 11కు 12కు టికెట్లు ఇస్తారని చెప్పి అప్పుడు ఒక లైట్ వేశారు. అక్కడ లైట్ వేసిన తర్వాత గేట్ కొద్దిగా తెరిచారు. ఓపెనింగ్ అయితే అయ్యింది. ఒక 10 మంది బయట వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు 11 వరకు మేము ఇవ్వము, మీకు ఇచ్చేలేదు, మీరు చచ్చినా పంచేయట్లేదు, మాకు మేము ఇవ్వమంటే ఇవ్వము అని వారు తాడు కట్టేశారు. మేము అక్కడ కాలు ఇక్కడ కాలు పెట్టుకున్నారు కొంతమంది. వాళ్ళు సపోర్ట్ లేక ఆ సపోర్ట్ వల్ల వాళ్ళకి లేని ఇబ్బంది అయిపోయి వాళ్ళకి పడిపోయారు, కిందకి పడిపోయారు. వాళ్ళంతా పడిపోయిన తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు గేట్ ఘాతం అయితే పడిపోయారు. ఆ గేట్ దగ్గరే పైన ఎక్కి మనుషుల పైన ఎక్కి తోసుకుంటూ వచ్చేసారు. మా ఆయన అయితే అందరికంటే కిందనే ఉన్నారు. మా ఆయన మీద 300 మంది పైన ఉంటారు, పడిపోయారు. ఈ తల మాత్రము, ఒక చెయ్యి మాత్రం కనిపిస్తూ నన్ను లాగండి నాకు శ్వాస లేదు, నేను అయిపోయాను అని చెప్తా ఉన్నాడు. అంత నోట్ల బ్లడ్ అంతా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేషెంట్లంతా మా ఆయన మీదనే ఉన్నారు. మొత్తం మేము ఒక్కేతానే ఉన్నాము. కూర్చు మొత్తం ఒకే చోటే పడిపోయినాము. అక్కడ మైక్లో ఉన్న చెప్పే వాళ్ళని చెప్పండి, మీరు ఎవరినైనా రమ్మని వెనక సైడ్ వెళ్ళి కొంతమందిని తగ్గిస్తే, మీరు అక్కడ జనాలను తగ్గించినారంటే ఇక్కడ వాళ్ళు కొంచెం బతుక్కుంటారు, లేదంటే చచ్చిపోతారని చెప్తే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని అక్కడే నిల్చుకొని ఉండిపోయారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. వీళ్ళు ఇంకొక పోలీస్ అయితే ఫోటోలు తీసేది, నవ్వుకుండేది. చస్తే చచ్చారు, ఎందుకు వచ్చారు, మీతో రమ్మని చెప్పామా, ఎందుకు వచ్చారు అని వాళ్ళు అడిగారు. సరే ఏమైనా అనుకుని వాళ్ళ అంటున్నారు, మేము వింటున్నాము. మా టైం ఇట్లాడదని మేము ఏడ్చుకొని కార్చుకొని ఎందుకు వచ్చారు, చేస్తే చావండి అనేటువంటి మాట చెప్పారు. నవ్వుకుంటున్నారు వెకిలిగా. కనీసం ఆమె భర్త పడిపోయి ఆ భర్త మీద 10ల సంఖ్యలో జనాలు పడిపోయిన తర్వాత కాపాడండి అని చెప్తే పోలీసులు ముందుకు రాలేదు. ఒక 10 మందిని ఫస్ట్ బయటికి రిలీజ్ చేసి ఆ తర్వాత తలుపు పెట్టేశారు. ఆ తర్వాత డోర్ మూసేటువంటి క్రమంలో ఒకరి మీద ఒకరు ఎక్కి పైకి దాదాపు 12-13 ఫీట్ల హైట్ ఉన్నటువంటి ఆ మొత్తం గేట్ ఎక్కేటువంటి ప్రయత్నంలో అక్కడ పడిపోయి ఒకరి మీద ఒకరు ఈ మొత్తం దుర్ఘటన జరిగింది. కనీసం వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం లేదు. వాళ్ళు లోపల పడిపోతున్నా కానీ బయటికి తీసుకెళ్ళడానికి ఆలోచన లేదు. ఎంత నరకము. తన భర్త తన కళ్ళ ముందే 30-40 మంది అతని మీద పడున్నారు, నన్ను కాపాడని చెప్తున్నారు, నోట్లో నుంచి రక్తం వస్తుంది, ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అయినా ఎవరూ కాపాడనటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాతనన్నా కనీసం అంబులెన్స్ వచ్చాయంటే అది లేదు. విందాం, ఇంకా చాలా ఉంది. సో మనం చూడొచ్చు ఒకరికి సంబంధించి చాలా పేషెంట్లు. అప్పుడు మేము ప్రైవేట్లో చేసుకున్నాం. నైట్ అయితే అక్షర హాస్పిటల్లో చేసుకున్నాము. అక్కడ నైట్ అక్కడ పెట్టుకున్నాము. మళ్ళీ ఉదయం లేచాము, మళ్ళీ ఇక్కడ వచ్చి చేరినాము. ఒక 30-40 మంది అయితే ఉన్నారు అప్పుడు. అంతా బ్యాగ్స్, సెల్లులు, ఎక్కడక్కడ పడిపోయి డబ్బులు, గోల్డ్ ఎక్కడక్కడ పడిపోయాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. మా కూడా అంతా వదిలేసినాము. బట్టలు ఏం లేకుండా వచ్చేసినాము. మా పేషెంట్ని వేసుకొని ప్రైవేట్గా వేసుకొని ఆటోలో కూడా వేసుకోమంటే ఒక్కొక్కరికి వచ్చి 500-600 అడిగారు మాతో తీసిపోయేదానికి. అంత రాత్రిలో మేము వచ్చేలేదన్నారు. సరే అని మా వాళ్ళు కారు ఎక్కడో పార్కింగ్ వేసింటే అక్కడ నుండి తెప్పించి పార్కింగ్లో నుంచి వేసుకొని మేము పోయినాం. హాస్పిటల్ ప్రైవేట్ తీసుకుని పోయినాం. మనం చూడొచ్చు కనీసం వాళ్లకు అక్కడ పడిపోయిన తర్వాత కూడా హాస్పిటల్ తీసుకెళ్లేదు. అక్షర అనేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కు వీళ్ళే ఆ పార్కింగ్లో ఏదో వెహికల్ ఉంటే వాళ్ళకి 500-600 డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా ఉంటుందా? వాళ్ళ బట్టలు, సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో పడిపోయాయి.
కేవలం ఒక 6 తొక్కిసలాటలో చనిపోయారు, దీని గురించి విచారణ చేస్తాము అని, లేదంటే క్షమాపణ చెప్పాలని ఒకరు, లేదంటే కింద ఉన్నటువంటి సిఐ డిఎస్పీ వీళ్ళని సస్పెండ్ చేయాలని ఇంకొకరు చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఎక్కడో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ మీటింగ్లో జరగలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర జరిగింది. ఆ స్వామివారిని దర్శించుకుందామని వచ్చినటువంటి భక్తులతో జరిగింది. ఇది కేవలం నేరం మాత్రమే కాదు, ఇది పాపం. నేరానికి శిక్ష ఉండొచ్చు, కానీ పాపానికి డెఫినెట్గా దేవుడు ఏదో ఒక రోజు దీనికి బాధ్యులైన వాళ్ళని కూడా శిక్షిస్తాడు. ఇంకా చాలామంది మాట్లాడారు, వాళ్ళే మాట్లాడారు కూడా చూద్దాం. మండలము నర్సాపురము అటు నుంచి ఇక్కడ వచ్చాము సార్, నడుచుకొని వచ్చాము. 450 మంది వచ్చాము. అందరూ ఒకే చోట ఉన్నాము. తాడు కట్టేశారు సార్. అందరినీ 4,000 మందిని లోపల పెట్టి లాక్ చేశారు. ఒకసారి గేట్ తీశారు, మళ్ళీ తాడు కట్టేశారు. మళ్ళా తాడు కట్టేస్తేనే మళ్ళీ వదిలేపటికి అందరికి కింద పడిపోయాము సార్. అందరికి కింద పడిపోయాము. ఆ టైంలో ఎంతమంది ఉన్నారు కింద తొక్కిసలాట పడిపోయిన? నేను కూడా కింద పడిపోయాను సార్. కింద పడిపోయాను. మళ్ళీ మా వాళ్ళు వచ్చి అంతా ఎత్తి అట్లా ఈడ్చి పక్కకు పెట్టారు సార్. మీతో పాటు ఎంతమంది గాయాలైన? 10 మంది ఉన్నాం. ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం. ఎంతమంది చనిపోయినారు పెద్ద? అప్పుడు మీతో పాటు ఉన్నప్పుడు కొంతమంది ఓపిక చూసారా చుట్టుపక్కల? చెప్పలేము సార్. అదే చూసేదానికే భయంకరంగా ఉంది. ఆ టైంలో చూసేదానికే భయంకరంగా ఉంది. తొక్కిసలాట చాలా మంది చనిపోయినారు. ఏమైతుందో మాకే అర్థమవుతానులే, తలకాయ పనిచేస్తానులే. చూడ్డానికి చాలా భయం వేసింది. తలకాయ పనిచేయట్లేదు, ఏం జరిగిందో కూడా తెలియదు. అందరినీ కనీసం అక్కడ లోపల కుక్కేశారు, తాళం వేశారు, కనీసం టాయిలెట్స్ కూడా పంపలేదు అనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కనీసం వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు, టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయకపోతే ఎట్లా? చాలామంది భక్తులు దీని మీదే ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఉన్నారు, ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇక్కడ అమ్మున అవసరానికి టాయిలెట్లు కావాలంతే, అవి ఉన్నాయా లేవా, అవి చేసామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈఓ గారు వాళ్ళందరూ కూడా పేపర్లో కూడా వాళ్ళు టాయిలెట్లు పెట్టాము, అన్ని కావాల్సిన అన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. ఎక్కడ ఒక టాయిలెట్ కూడా కనపట్లేదు, మొబైల్ కానీ ఏమి కానీ. అంటే కావాల్సిన టాయిలెట్లే అవసరం. టాయిలెట్లు అరేంజ్ చేసాం, 15,000 మంది పోలీసులను అరేంజ్ చేసామన్నారు. అప్పుడు మాకు తోపులాట్లో మేము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు అందరూ కలిపి ఒక్కసారి వస్తారు క్రౌడ్ అంతా. ఈ క్రౌడ్ అందరినీ కంట్రోల్ చేయగలరా? ఒకేసారి ఫ్రీ లైన్ లోకి ద్వారాలు తెరిచి వదులుతారు. ఒకేసారి ఫ్రీ లైన్ లోకి వదిలేస్తే అందరూ మీద ఉరుకుతారు, ఆదుర్దా కొద్దీ ఉరుకుతారు. ఇదే భక్తులు, ఆడవారు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఒకరినొకరు తొక్కుకుంటారు. ఏదైనా అఘాయిత్యాలు జరుగుతాయి, జరగరాని జరుగుతాయి. ఎవరు బాధ్యులు? ఫ్రీగా ఉన్నప్పుడే ముందుకు పోనివ్వాలి కదా. డెఫినెట్గా ఈ పెద్ద ఆయన ఎవరైతే మాట్లాడారో ఆయన ప్రమాదానికంటే ముందే మాట్లాడారు. ఉదయమే మాట్లాడిండు. ఆయన క్లియర్గా చెప్పిండు, ఒక్క దగ్గర కూడా టాయిలెట్ కనబడట్లేదు, వాటర్ లేవు, ఫెసిలిటీస్ లేవు, ఆడపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ఒకవేళ జరగరాంది జరిగితే ఎట్లా అనేటువంటి ఒక ప్రమాదాన్ని ఆయన ఉదయమే శంకించారు, 8వ తేదీ ఉదయం. కానీ అధికార గణం మాత్రం ఎక్కడ కూడా తేరుకోలేదు, కళ్ళు మూసుకొని ఉంది. పైన ఉన్నటువంటి టీటీడీ చైర్మన్, ఈవో, కనీసం వీళ్లను పనితీరును చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆయన 3 రోజుల పాటు కుప్పం పర్యటనలో పూర్తిగా పోలీసులందరూ కూడా, అటు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన పోలీసులందరూ కూడా తరిస్తున్నారు. ఈరోజు ఎందుకు ఇక్కడ పూర్తిగా సెక్యూరిటీ లేదు అని అంటే, కావాల్సినటువంటి పోలీసులందరినీ కూడా 6, 7, 8 తేదీలో చంద్రబాబు కుప్పం టూర్కు పంపించేశారు. ఇప్పుడు ఈ డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఇటువంటి కార్యక్రమాల మీద అవగాహన లేదు. చాలామంది అటు మైదుకూరు నుంచి, లేకుంటే ఇటు కర్నూలు, ఆదూరు నుంచి, ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సినటువంటి జేఈఓలు కనీసం గ్రౌండ్కు రాలేదు. డెఫినెట్గా టీటీడీకి సంబంధించి మనం చూసుకుంటే, టీటీడీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, దాంతోపాటు పోలీసులు, వీళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్గా పనిచేస్తేనే ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇక్కడ కనీసం వాళ్ళకు వాటర్ ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి మంచి చెడు చూడకుండా వాళ్ళను ఖైదీలాగా ఒక పార్కులో బందీ చేసేశారు. ఏదో రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆందోళనకు వస్తే బందీ చేసినట్టు. ఇది కేవలం క్షమాపణలతో, లేకుంటే 2-3 ఆఫీసర్ల సస్పెన్షన్తో పోయేది కాదు. ఇది ఒక మహా అపచారం, ఇది ఒక మహా నేరం. దీనిలో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, దీనిలో క్రిమినల్ వర్క్ జరిగింది, దీనిలో క్రైమ్ జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ, దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి వాళ్ళందరిపైన కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్. ఒక మహిళ చనిపోయింది, ఇంకొక అబ్బాయి ఇప్పటికీ చావు బతుకులో ఉన్నారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే అరెస్టులు కూడా చేశారు, కోర్టులో కేసు నడుస్తుంది, పెద్ద వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మరి 6 తొక్కిసలాట చనిపోతే ఒక్క అరెస్ట్ ఉండదా?
ఎఫ్ఐఆర్లో ఒక్క ఏవనేటు కూడా ఉండడా? ఇంతటి దారుణం జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బాధ్యత తీసుకోవడానికి జంకుతున్నారు? ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. ఒక మీడియా సంస్థగా బాధ్యతతో ఇన్వెస్టిగేట్ చేస్తేనే ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు నిజాయితీతో పనిచేస్తే ఇంకా పెద్ద పెద్ద విషయాలు బయటకు వస్తాయి. ఇది దేవుడి పాదాల దగ్గర జరిగిందనేటువంటి అపచారాన్ని గ్రహించి ఎక్కడ పక్షపాతం లేకుండా అవసరమైతే ముఖ్యమంత్రి తప్పిదమున్నా ఇది ముఖ్యమంత్రి తప్పిదమనే చెప్పే లెవెల్లో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయింది 6 వ్యక్తులే కాదు, 6 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 6 కోట్ల మంది ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో తమ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాదాల దగ్గర ఇంత పెద్ద అపచారం జరిగిందనేటువంటి బాధలో ఉన్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇంకా గట్టిగా పనిచేయాలి. అవసరమైతే సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్.